తగిలిపోతుందని అర్థం అమ్మా. మన జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే భగవద్ అనుగ్రహం వర్షించబోతోందని అర్థం, వర్షించబోతోందని అర్థం. కష్టాలు భగవద్ దర్శనానికి మార్గాలు. సుఖంగా ఉన్నప్పుడు మనం గుళ్ళో కూడా వెళ్ళాం, ఈ సుఖాలు అనుభవించడమే సరిపోయింది, కాలిమి కాలేసిన గొప్పలు చెప్పడం సరిపోయింది. ఇక్కడ అదే దుఃఖం వస్తే ముడుచుకుపోతాం, ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడం, ఎవడు పలకరించినా బాధగా ఉంటుంది. అప్పుడు గుర్తొస్తాడు సర్వేశ్వరుడు ఖచ్చితంగా. అందుకని కష్టాలు భగవంతుణ్ణి స్మరింపజేసే మార్గాలవి. వాటిని మనం కావాలని కోరుకోకల్లా, వస్తే సంతోషించాలి. నిజంగా ఏం పర్వాలా, వస్తే వచ్చింది, తర్వాత సుఖం రావడానికి సిద్ధంగా ఉందన్నమాట. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, ఏవం ప్రవర్తితం చక్రం, శాస్త్రంలోనే చెప్పారు. అందుకని వస్తుంది, నువ్వు కంగారు పడక్కల్లా. ఆ కష్టాలు భగవంతుడికి ఆహ్వానం పలుకుతాయి, అనుగ్రహాన్ని వర్షింపజేస్తాయి అని ధైర్యంగా ఉంటే చాలు. అప్పుడు సరకు గుణం జగత్రయని. సరకు అంటే అమ్ముకునే